గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాసులో మనం భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రస్తుతం రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని 106 సార్లు సవరించారు. అయితే ఈ క్లాసులో మనం 4వ భాగం గురించి డిస్కస్ చేద్దాం. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయంటే 4వ భాగంలో. ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవంటే 36 నుంచి 51 వరకు. ఆదేశిక సూత్రాలను మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే ఐర్లాండ్ దేశం నుంచి. ఐర్లాండ్ ఎక్కడి నుంచి గ్రహించిందంటే స్పెయిన్ దేశం నుంచి. స్పెయిన్ ఎక్కడి నుంచి గ్రహించిందంటే రోమన్ సామ్రాజ్యం నుంచి. అసలు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో ఎందుకు చేర్చారంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేయాల్సిన మంచి పనుల గురించి తెలియజేయడానికి. అంటే దీన్ని బట్టి మనకేమర్థం కావాలి? ఆదేశిక సూత్రాలు ఎవరికి వర్తిస్తాయంటే ప్రభుత్వాలకు వర్తిస్తాయి. ప్రభుత్వాలు చేయాల్సిన మంచి పనులు ఏమిటి అని తెలియజేస్తుంది. రాజ్యాంగం ప్రభుత్వాలకు ఇచ్చే మార్గదర్శకాలను లేదా నైతికపరమైన సలహాలను ఆదేశిక సూత్రాలు అని పిలుస్తాం. ఆదేశిక సూత్రాలు ఉన్న భాగాన్ని మనం సంక్షేమ రాజ్యం అని పిలుస్తాం. ఒకసారి ఎగ్జామ్లో ఈ విధంగా అడిగాడు, భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యంగా ఏ భాగాన్ని పిలుస్తారు? 4వ భాగాన్ని పిలుస్తారు. ఆదేశిక సూత్రాల యొక్క లక్ష్యం ఏమిటంటే సంక్షేమ రాజ్యస్థాపన లేదా శ్రేయో రాజ్యస్థాపన. ఆదేశిక సూత్రాలు ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడానికి పనిచేస్తాయంటే ఆర్థిక సాంఘిక ప్రజాస్వామ్యమును. అదే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేవేవంటే ప్రాథమిక హక్కులు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిపాలనలో ప్రాథమికమైనవేవంటే ఆదేశిక సూత్రాలు. సంక్షేమ రాజ్యస్థాపన అనేది వేటి యొక్క లక్ష్యం అంటే ఆదేశిక సూత్రాలు. ప్రభుత్వ పనితీరుకు కొలమానం వంటివిగా వేటిని పిలుస్తామంటే ఆదేశిక సూత్రాలని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆదేశిక సూత్రాల రూపకల్పనలో తోడ్పడిన భారతీయ నివేదికలు ఏవంటే 1928 నెహ్రూ రిపోర్టు, 1931 ఐఎన్సి తీర్మానం, 1945 తేజ్ బహదూర్ సప్రు నివేదిక. ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలో పెట్టడానికి తోడ్పడిన నివేదికలు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఆర్టికల్ 36. ఆర్టికల్ 36 దేని గురించి మాట్లాడుతుందంటే డెఫినిషన్ ఆఫ్ స్టేట్, రాజ్యం అనగా నిర్వచనం ఏంటో తెలియజేస్తుంది. మరి రాజ్యం చేయాల్సిన మంచి పనుల గురించి చెప్పినప్పుడు అసలు రాజ్యం అంటే ఏందో కూడా తెలియాలి కదా. కాబట్టి డెఫినిషన్ ఆఫ్ స్టేట్, రాజ్యం అనగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, వీటన్నిటిని కూడా మనం రాజ్యం అని పిలుస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన మంచి పనులు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన మంచి పనులు, స్థానిక ప్రభుత్వాలు చేయాల్సిన మంచి పనులు, ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. నెక్స్ట్, ఆర్టికల్ 37. ఆర్టికల్ 37 దేని గురించి మాట్లాడుతుందంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. డిపిఎస్పి ఆర్ నాన్ జస్టిసబుల్. అంటే వీటి అమలు కోసం మనం కోర్టుకు వెళ్ళకూడదు. కానీ ప్రభుత్వాలు చట్టాలు చేసేటప్పుడు మాత్రం ఆదేశిక సూత్రాలని ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఆర్టికల్ 38. ఆర్టికల్ 38లో క్లాజ్ 1, క్లాజ్ 2 ఉన్నాయి. క్లాజ్ 1 ఏం మాట్లాడుతుందంటే ప్రజలందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి. ఎవరు అందించాలి? ప్రభుత్వాలు అందించాలి. మరి ఈ పదం అనేది చాలా ఇంపార్టెంట్. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఈ 3 పదాలు రాజ్యాంగంలో 2 చోట్ల కనిపిస్తాయి. ఒకటి ప్రవేశికలో కనిపిస్తాయి, 2 మనం మాట్లాడుకునే ఆదేశిక సూత్రాల్లో కనిపిస్తాయి. మరి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఏమన్నా మంచి పనులు చేశాయంటే 1952లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశాయి. దాని ప్లేస్లో 2015లో నీతి ఆయోగ్ ఏర్పాటు చేశారు. భూ సంస్కరణ చట్టాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఆర్టికల్ 38 క్లాజ్ 2.
ఆర్టికల్ 38 క్లాజ్ 2 దేని గురించి మాట్లాడుతుందంటే అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ ప్రజల మధ్య తేడాలు లేకుండా చూడాలి. అంటే పెద్ద చిన్న అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూడాలి అని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 39. ఆర్టికల్ 39లో స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ ఇవన్నీ కూడా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. కానీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 39 క్యాపిటల్ ఏ, 39 స్మాల్ ఎఫ్ని కొత్తగా చేర్చారు. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జామ్లో వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 39 స్మాల్ ఏ ఏం మాట్లాడుతుందంటే ప్రజలందరికీ జీవనోపాధి కల్పించాలి అని మాట్లాడుతుంది. 39 స్మాల్ బి ఏం మాట్లాడుతుందంటే సహజ వనరులను సమానంగా పంపిణీ చేయాలి అని మాట్లాడుతుంది. 39 స్మాల్ సి ఏం మాట్లాడుతుందంటే సంపద అనేది కేంద్రీకృతం కాకుండా చూడాలి. అంటే అర్థమైందంటే కొంతమంది దగ్గరే సంపద మొత్తం ఉండకూడదు, అందరి దగ్గర ఉండేటట్టు చూడాలి. ఇవన్నీ ఎవరు చూడాలి? ఇవంతా ప్రభుత్వం చూడాలి అని చెప్తుంది. 39 స్మాల్ డి ఏం మాట్లాడుతుందంటే సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించాలి. పురుషులకి స్త్రీలకి ఏదైనా పని విషయంలో భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం. దీనికోసమే ప్రభుత్వం 1976లో సమాన వేతన చట్టాన్ని తెచ్చింది. తర్వాత 39 స్మాల్ ఈ ఏం మాట్లాడుతుందంటే కార్మికులు, చిన్నపిల్లలు తమ శక్తికి మించి పని చేయకుండా చూడాలి. అంటే మనం చూస్తున్నాం ప్రతిరోజు మినిమం 8 అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి, 10 గంటలు 12 గంటలు అలా చేయించకూడదు అని తెలియజేస్తుంది. తర్వాత కొత్తగా చేర్చిన 39 క్యాపిటల్ ఏ ఏం మాట్లాడుతుందంటే పేదవారికి ఉచిత న్యాయ సలహాలు ఇవ్వాలి అని మాట్లాడుతుంది. ఎగ్జామ్లో ఇవన్నీ బిట్లే అండి, నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు, గుర్తుపెట్టుకోండి. దీనికోసం ప్రభుత్వం 1987లో లీగల్ ఎయిడ్ సర్వీస్ అనే ఒక అథారిటీని ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 39 స్మాల్ ఎఫ్ ఏం మాట్లాడుతుందంటే బాలబాలికల ఆరోగ్య అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రస్తుతం పిల్లలకి మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశారు. ఇవంతా కూడా ఆదేశిక సూత్రాల్లో ఉన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు చేసే మంచి పనులు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆర్టికల్ 39ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏంటంటే 1948లో కనీస వేతనాల చట్టాన్ని తెచ్చింది. 1969లో బ్యాంకులను జాతీయకరణం చేసింది. 1976లో సమాన వేతన చట్టాన్ని తీసుకొచ్చింది. 1987లో లీగల్ ఎయిడ్ అథారిటీ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసింది. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు వేటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాయంటే ఆదేశిక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని చట్టాలు చేస్తున్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 దేని గురించి మాట్లాడుతుందంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి మాట్లాడుతుంది. దీనికోసం ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు రాజ్యాంగబద్ధత కల్పించారు. అదేవిధంగా 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 41. ఆర్టికల్ 41లో 3 విషయాలను తెలియజేశారు. నెంబర్ 1, వీలైనంత వరకు ప్రజలందరికీ పని హక్కును కల్పించాలి. నెంబర్ 2, చదువుకునే హక్కును కల్పించాలి. నెంబర్ 3, జీవన భృతిని కల్పించాలి. జీవన భృతి ఎవరికి? వృద్ధులకు, వికలాంగులకు, నిరుద్యోగులకు. అంటే ఖచ్చితంగా కల్పించాలా అంటే కల్పించాల్సిన అవసరం లేదు, ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అది వాళ్ళ ఇష్టం, అది ఖచ్చితంగా ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఈ ఆర్టికల్ 41ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేసిన మంచి పనులు ఏంటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని 2005లో ప్రవేశపెట్టారు. 1952లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాలలో వృద్ధాప్య పింఛన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆర్టికల్ 41ను దృష్టిలో పెట్టుకొని చేశారు. నెక్స్ట్ ఆర్టికల్ 42. ఆర్టికల్ 42 దేని గురించి మాట్లాడుతుందంటే పనిచేసే చోట ఆరోగ్యకరమైన కనీస సరైన సౌకర్యాలు కల్పించాలి. ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. ప్రసూతి సౌకర్యాలు అంటే తల్లి బిడ్డ సంక్షేమం కోసం మెటర్నరీ రిలీఫ్ ఇలా
ఆర్టికల్ 42. వీటి కోసం ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే 1961లో ప్రసూతి రక్షణ చట్టాన్ని తెచ్చారు. అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ఇవన్నీ. ఎగ్జామ్లో ఇవన్నీ బిట్లేనండి. ప్రసూతి రక్షణ చట్టం ఏ సంవత్సరంలో తెచ్చారు? 1961లో. జాతీయ ఉపాధి హామీ పథకం 2005లో. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం, ఇవన్నీ ఇయర్స్ అన్నీ ఇంపార్టెంట్. కనీస వేతనాల చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1948లో. బ్యాంకులను ఎప్పుడు జాతీయకరణం చేశారు? 1969లో. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 43. ఆర్టికల్ 43 దేని గురించి మాట్లాడుతుందంటే 4 విషయాలను తెలియజేస్తుంది. నెంబర్ 1, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఇది గాంధేయవాద సూత్రం. నెంబర్ 2, కార్మికులకు ఉత్తమ జీవన ప్రమాణాల కల్పన గురించి తెలియజేయాలి. నెంబర్ 3, కార్మికులకు సాంస్కృతిక అవకాశాలను కల్పించాలి. నెంబర్ 4, కార్మికులకు కనీస వేతనాన్ని కల్పించాలి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 43లో ఉన్నాయి. ఆర్టికల్ 43 అనగానే ఇవి గుర్తు రావాలి మీకు. వీటి కోసం ప్రభుత్వం చేసిన మంచి పని ఏంటంటే 1976లో వెట్టి చాకిరీ నిషేధ చట్టాన్ని చేశారు. అదేవిధంగా ఖాదీ మరియు పరిశ్రమల బోర్డును ఏర్పాటు చేశారు. ఇది ఆర్టికల్ 43. నేను కేవలం 10 నిమిషాలు లేదా 11 నిమిషాలు మాత్రమే వీడియో చేస్తాను. కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ఆదేశిక సూత్రాలను కంప్లీట్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడి నోట్స్ తయారు చేశాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.